హై వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో నరేష్ గారు కొత్త కార్ కొనేసారు. అసలు కలర్ అదిరిపోయింది, మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, కార్ చాలా బాగుంది, చాలా క్లాసీ ఉంది కారు. సో ఏంటి సార్ మీ డ్రీమ్ కార్ ఇది? వన్ ఆఫ్ మై డ్రీమ్ కార్స్. అంటే డ్రీమ్ కార్ అంటే ఎస్, ఒక రకంగా అప్పట్లో టీనేజ్లో ఉన్నప్పుడు పోర్ష్ కెరెరా వచ్చేది. పోర్ష్ కెరెరా కొనాలని, అది 2 door అది. ఓకే. యాజ్ ఐ ఏజ్ మేబీ ఐ నీడ్ అ 4 door, బట్ ఐ నీడ్ అ స్పోర్ట్స్ కార్. ఐ నీడ్ ద బీస్ట్ పవర్. ఇట్ హ్యాస్ అ 90 liter ట్యాంక్, 5 kilometers ఇస్తుంది సిటీలో, బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ఇట్. దట్ 0 to 100 in 4.8. ఇవన్నీ ఆ కుర్రోడ్ నాలో ఉన్న యంగ్ గాయ్. బట్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్స్ మీరు చూశారు కదా, స్పోర్ట్స్ మోడు, స్పోర్ట్స్ ప్లస్, ఆల్ దోస్ బ్యూటిఫుల్ సిస్టమ్. నేను చాట్ జీపీటీలో కొడితే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ స్పోర్ట్స్ అండ్ ఇది కలిపితే పోర్ష్లో ఏది ఉందంటే పనమరా అని ఇచ్చాడు. సో ఇండియన్ లగ్జరీ కార్స్లో కూడా ఇట్స్ సూపర్ లగ్జరీ కార్. తీసుకుంటే ఇది తీసుకోని చెప్పింది. సో చాట్ జీపీటీ ఇన్స్పైర్డ్ మీ యాక్చువల్లీ. సార్, ఈ కలర్ సెలెక్షన్ ఎవరిది, మీదేనా సార్? 100%. నా కార్స్ అన్నీ కూడా ప్రతి దానికి ఒక కలర్, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రూజర్, దట్ గోట్ అ సపరేట్ క్యారెక్టర్. దట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ రోల్స్ రాయ్స్ని తీసుకుని దాని డిజైన్ అంతా తీసుకుని చేసింది. ఇది అఫ్ కోర్స్ ఇట్స్, ఈ కలర్ రేర్ కలర్ దొరకట్లేదు. ఇండియాలోనే 2 పీసులు ఉన్నాయి ఇప్పుడు. ఇది వేరే స్టేట్ నుంచి ఇంపోర్ట్ చేయించాను. ఈ కలర్ ఇక్కడ లేదు, ఓన్లీ బ్లాక్ ఉంది. సో ఇట్స్ అ రేర్ కార్, రేర్ కలర్, అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్. నిన్ననే తోలేను మన హైవే స్పోర్ట్స్ లాంచ్ కంట్రోల్ ఆన్ చేస్తే కుర్రోళ్ళు టాప్ స్పీడ్ 280 kilometers దీంట్లో, బట్ 120 దాటి వెళ్ళకూడదు. త్వరలో ఎక్కడన్నా నాకు మంచి ప్లేస్ దొరికినప్పుడు ట్రాక్కి తీసుకెళ్దాం అనుకున్నా, రేస్ ట్రాక్. చాలా రోజులు రేస్ ట్రాక్కి వెళ్ళి. హైదరాబాద్లో ఇంకా రేస్ ట్రాక్ లేదు, రావాలి. లాట్ ఆఫ్ ఎంతూజియాస్. ఇక్కడ ఇల్లీగల్ రేసింగ్ బదులు ఒక రేస్ ట్రాక్ ఇచ్చేసారు అనుకోండి, అందరూ ఎంజాయ్ చేస్తాం. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ అవర్ యంగ్ గైస్ టు హ్యావ్ ఎ నైస్ రేస్ ట్రాక్ హియర్. సార్, జనరల్గా ఏంటంటే మీరు చేసే క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఏమైనా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ మీ డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, మీరు ఉండే విధానం చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కుర్రోళ్ళు కూడా మిమ్మల్ని చూసి అర్రే సార్లా ఉండాలి అనుకుంటారు. ఏంటి సార్ మీకు అంత స్పెషల్గా ఉండాలి అట్లా ఎందుకు సార్? అంటే మనిషి పుట్టడమే గొప్ప. ఒక జంతువుగా పుడితే మన లైఫ్ ఏంటి? ఆలోచించగలుగుతాం, ప్రేమించగలుగుతాం, ద్వేషించగలుగుతాం, ఈర్షించగలుగుతాం. కానీ దీంట్లో అన్నిటికంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించి మనం బాగుంటే మన చుట్టూ 10 మంది బాగుంటారు. వెన్ యూ స్మైల్ ద వరల్డ్ స్మైల్స్ బ్యాక్. అది నా పాలసీ జనరల్గా. సో నేను ఐఎమ్ నో నాన్ సెన్స్. నాతో నో నాన్ సెన్స్ ఉంటే నేను చాలా నో నాన్ సెన్సే, అది కూడా అదర్ సైడ్. బట్ వీలంత వరకు ఒక మనిషి ప్రాబ్లం ఏంటో అడ్జస్ట్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే లైఫ్లో కష్టాలు చూస్తాను, సుఖాలు చూస్తాను. రెండవది ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత హెల్త్ బాగా మెయింటైన్ చేయాలి. రెండోది కష్టపడి పని చేయాలి. మనకు అవకాశం ఉంది, దేవుడు ఇచ్చాడు. ఈ ఏజ్లో కూడా లవ్లీ వర్కింగ్ విత్ యంగ్స్టర్స్. జెన్ జీ వచ్చి దే ఆర్ ఎంజాయింగ్ మై క్యారెక్టర్స్. ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ టు దెమ్. ఇంత భగవంతుడు ఇచ్చినప్పుడు నా హెల్త్నే కాపాడుకోవాలి. వెల్త్ కష్టపడి పని చేస్తే అదే వస్తుంది. మూడోది నాకు మెయిన్గా ఏంటంటే, ఈ చాలామంది ఏమనుకుంటారు పెద్దవాళ్ళు ఏదో ఇచ్చారు నేను ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ విల్ నెవర్ వాళ్ళ డబ్బులతో నేను ఎంజాయ్ చేయను. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఫ్యామిలీ గ్రోత్ కోసం తప్ప, నేను సంపాదించేది మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ 2 birds ఫర్ మీ. నేను ఏది కొన్నా, ఇంక్లూడింగ్ పానమెరా కొన్నా, ఇల్లు కట్టినా, నా కష్టార్జితంతో నేను చేసుకుంటాను. దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. సో అల్టిమేట్గా ఏదైనా కష్టపడి రావాలి. ఇవాళ నాకు 18 ఏళ్ళు వచ్చింది, ఒక కారు కొనిచ్చేసానన్న పోర్షన్ అంటే కొనేవాళ్ళు ఉన్నారు. బట్ దాని ఎంజాయ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఒక లైఫ్లో కష్ట సుఖాలు చూసి, యుద్ధాలు గెలిచి, రిలాక్స్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేసుకున్నప్పుడు మనం కొంటామే మన డబ్బులతో. అదే ఆనందం. సార్, యాక్చువల్లీ ఏంటంటే మీరు ఫస్ట్ డ్రైవ్ చేసిన కార్ ఏంటి? మీకు ఆ కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా ఉంది సార్ అది? మీరు నమ్మరు, ఇంట్లో ఇంపాలాల దగ్గర నుంచి కృష్ణారావు 2 ఇంపాలాలు ఉండేది. అప్పట్లో ఎవరికి ఉండేది కాదు అది. దాంట్లో కూర్చొని అంటుండేవాడిని. ఆ ఇంపాలా స్టీరింగ్ అనే పట్టుకున్న ఫస్ట్ ఇయర్. బట్ ఇంటి స్కూల్ డ్రైవర్ డ్రాప్ చేస్తున్నప్పుడు ఒక పావలా ఇస్తే ఆ రోజున స్టీరింగ్ ఇచ్చేవాడు. సో ఫిఫ్త్ స్టాండర్డ్లోనే స్టీరింగ్ పట్టుకున్నాను. 8th కల్లా ఎర్లీ మార్నింగ్ లేచి కార్ రివర్స్ ముందు తీసేవాడిని. 9th 10th కల్లా బైక్స్ నడపడం మొదలెట్టాను. 18 కల్లా నేను హీరోని అయిపోయాను 4 సంవత్సరాలట. సో నా మై లవ్ విత్ కార్స్, రొమాన్స్ విత్ కార్స్ ఎర్లీ స్టార్ట్ అయిపోయినాయి. నేను ఫస్ట్ కొన్న కార్ హెరల్డ్.
నేను కష్టపడిన డబ్బుతో మా అమ్మ ఎప్పుడు అదే చెప్తుంది, ఉన్నది తినడం కాదు, సంపాదించు, దాని ఆనందం తెలుస్తాను. ఫస్ట్ సినిమా 4 సంవత్సరాలకి 10,000 రూపాయలు నాకు రెమ్యూనరేషన్ వచ్చింది. అప్పట్లో ఈక్వల్ టు 1 crore అనుకోండి. అవతా కృష్ణరాజు గారు మహానుభావుడు. దాంట్లో నేను 3,000 రూపాయలు పెట్టి హెరాల్డ్ కార్ కొన్నాను, సెకండ్ హ్యాండ్. అప్పట్లో కొత్త కార్లు కొనడం చాలా కష్టం. 1,500 ఎంతో పెట్టి ఒక ఏసీ కొన్నాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎర్నింగ్స్లో స్పెండింగ్. అంటే నా లగ్జరీస్. సో సింపుల్గా నేను చెప్తా, ఎకానమీ, కంఫర్ట్, లగ్జరీ, ఎక్స్ట్రావగాన్జా అంటారు. ఎకానమీ ఉండాలి, ఎందుకంటే ఎప్పుడైనా సేవ్ ఫర్ రెయినీ డే అంటారు, ఎవరైనా కూడా చేసుకోవాలి. రెండోది కంఫర్ట్, మినిమం ఒక జంతువు కూడా కంఫర్ట్ కోరుకుంటుంది, కొంచెం చల్లదనం, చెట్టు కింద పడుకోవాలి, సహజం. లగ్జరీ అనేది నీవు కోరిందే లగ్జరీ. మంచి భోజనం వండించుకుంటుంది, అది కూడా లగ్జరీ. మంచి కారుని కొనే సత్తా ఉందా, లగ్జరీ. ఎక్స్ట్రావగాన్జా అంటే అతికిపోయి మనం డబ్బులు మించి కొనాలి, ఎంజాయ్ చేయాలంటమే. అప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ఇష్యూస్, డెబిట్ కార్డ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. సో అవన్నీ గుడ్ బ్యాడ్ నేను చూశాను, నేనేమి సన్యాసిని కాదు, అన్నీ చూసి నేర్చుకున్నాను. నేను కూడా ఎవరికైనా చెప్పేదంటే, ఫస్ట్ కీప్ యువర్ హెల్త్, ఎర్న్ వెల్, సేవ్ వెల్, 10 మందికి ఎంతో కొంత పంచు. నేను పిల్లలకి చదివిస్తాను, కొంతమంది ఫ్రీగా చదివిస్తాను, ప్లస్ 2 దాకా, డిగ్రీ దాకా కూడా చదివిస్తున్నాను. అవన్నీ నేను పబ్లిసిటీ పెద్దగా చేయడం నాకు ఇష్టం లేదు. దట్ గోస్ ఆన్. కళాకారులు ఎవరు వచ్చిన వాళ్ళకి చేస్తాను, వెరీ సైలెంట్. దానికి మళ్ళీ వీడియో ఇచ్చి ఈయన సాగు చేస్తారు గొప్ప మనిషి అని నాకు ఇష్టం లేదు. అండ్ ఎంజాయ్ లైఫ్. నీకు కావాల్సిన పని చేయి. నువ్వు వ్యవసాయమా, ఐ లైక్ వ్యవసాయం. కార్ ఎంజాయ్. లాంగ్ ట్రిప్స్ ఐ ఎంజాయ్. మంచి ఫుడ్ ఐ ఎంజాయ్. నా బేసిక్ ఎంజాయ్మెంట్స్ ఇవి. సో జనరల్గా ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, ట్రిప్స్కి వెళ్ళాలంటే కారు చూస్ చేసుకుంటారా? సో కార్లో వెళ్తే ఎక్కడికి వెళ్తారు ఎక్కువగా మ్యాక్సిమం? నేను అంటే జనరల్గా ఏంటంటే కార్ ట్రిప్స్ తగ్గిపోయినాయి. కోవిడ్లో చాలా మటుకు కార్లో కొట్టాం. ఇప్పుడు టైం ఉండటం లేదు ఎక్కువ, చాలా మటుకు ఫ్లైట్లో దిగుతున్నాం, వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఫామ్కి వెళ్తాను అండ్ ఐ టేక్ దిస్ కార్ అండ్ గో ఎంజాయ్ ఆల్ మై కార్స్. లాంగ్ ట్రిప్స్ అంటే ఒక్కొక్కసారి వెళతా, చెన్నై దాకా కూడా తోలుకుంటూ వెళతా, బెంగళూరు తోలుకుంటూ వెళతా, మైసూర్ ఊటీ దాకా తోలుకుంటూ వెళ్తా. ఆల్ మై ఫేవరెట్ రూట్స్. పుదుమలై ఫారెస్ట్లో వైల్డ్ అనిమల్స్ మధ్య నుంచి వెళ్తుంటారు. ఐ లవ్ డ్రైవింగ్. నేను ఇది కొన్న దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా, ఇట్స్ టైమ్ నౌ ఫర్ మీ టు గో ఫర్ బ్యూటిఫుల్ రోడ్ ట్రిప్స్. నేను తోలుకుంటూ హ్యాపీగా మేము సరదాగా వెళ్ళడానికి ఐ బాట్ దిస్ కార్. సో పవిత్ర గారికి చూపించారా సార్? చెప్పారా? సర్ప్రైజ్ ఏమైనా ఉందా లేకపోతే? Because I told Pavitra about this. She saw the car, she liked it. ఇంకా కూర్చోలేదు. ఎస్. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, మొన్న రీసెంట్గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగాను సార్. నేను బేసిక్గా ఏంటంటే, సార్ క్యాబ్ డ్రైవర్ కష్టాలు మీకు తెలుసా అని చెప్పి, బట్ ఇట్స్ గోన్ వైరల్ సార్. అది ఎంత మీరు చెప్పింది నిజంగా ప్రతి ఒక్క క్యాబ్ డ్రైవర్కి చాలా కనెక్ట్ అయ్యి, వాళ్ళంతా కూడా కింద కామెంట్స్ నేను చదువుతుంటే నా కళ్ళం నీళ్ళు తిరిగినాయి సార్. మీ గురించి మాట్లాడింది చాలా అద్భుతంగా చెప్పారు సార్. సో దాని గురించి ఒక చిన్న మాట చెప్పండి సార్. చాలు. దీని గురించి క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళందరూ వాళ్ళ కష్టాల గురించి మీరు ఏదైతే చెప్పారో దాని గురించి, సో మీరేం ఫీల్ అవుతున్నారు? డిఫరెంట్ అండి. క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ వాళ్ళు పొద్దున లేచితే వెనక్కి తిరిగి వచ్చేది అనేది 1% ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఇప్పుడున్న రూట్ సేఫ్టీకి. అది రెండోది, ఈవినింగ్ ఎంత డబ్బు వస్తుందో వాళ్ళకి తెలియదు. దేవుడు ఇచ్చిందే వాళ్ళ డబ్బు, వాళ్ళ కష్టార్జితం. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించాలి, చదివించాలి, వాళ్ళని సుఖపెట్టాలి, వీళ్ళు సుఖపడాలి. రెండోది గ్యారంటీ లేని లైఫ్. సో నిజంగా ఐ హ్యావ్ అ గ్రేట్ ఎంపతి ఫర్ క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్. వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన వృత్తి వాళ్ళు ఎన్నుకున్నారు, దాన్ని కమిటెడ్గా చేస్తున్నారు, ఇంతమంది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా కాల్ స్విగ్గీ రైడర్స్ ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఆలోచించండి. కుర్రోళ్ళు పొద్దున్నుంచి ఎండలో తిరిగి డెలివరీ చేస్తున్నారు. వాళ్ళకి టైం ఇది ఉంటుంది. మిస్ అయితే, యాక్సిడెంట్ అయితే లైఫ్ ఇస్ గాన్. దట్ గోయింగ్ టైం. దేర్ ఆర్ సో మెనీ రిస్కీ జాబ్స్ ఇన్ ఇంక్లూడింగ్ స్విగ్గీ, జొమాటో డ్రైవర్స్, వీళ్ళంతా డెలివరీ డ్రైవర్స్. సో వీళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ లాట్ ఆఫ్ సేఫ్టీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గాడ్ ఈస్ దేర్, వీఆర్ ఆల్ దేర్ విత్ యూ. ఫస్ట్ టేక్ లైఫ్ seriously and drive safely. We all are there with you. We love all of you. Thank you so much, sir. Thank you so much for your valuable time, sir.